నిజంగా ఉంటే ఇంట్రెస్ట్ పెట్టు మరి. ఎందుకు వచ్చినారా మళ్ళీ? సమాధానం చెప్పవేంట్రా? ఏంటి ఎందుకు వచ్చినావు? నేను నీకు సమాధానం చెప్పాలా? మరి ఎవరు చెప్తావు? నువ్వెందుకు వచ్చినావు హైదరాబాద్కి? నా ఇష్టం అది. నేను నువ్వు హైదరాబాద్ వచ్చినావు, నేను మీ ఊరు వచ్చినానా? నేను హైదరాబాద్ అని నీ హైదరాబాద్ ఇది ఎందుకు నడుము అంతగా చూపిస్తానవే? పడిపోయినా కదా ఆల్రెడీ. నేను ఎలా అయినా చూపించుకుంటా, అసలు మొత్తం లేకుండానే చూపించుకుంటాను. నీకేమైనా ప్రాబ్లమా? అమ్మ బాబాయ్, నువ్వు ముందు ఇక్కడ చూసి మాట్లాడు. అక్కడ కాదు. నువ్వు ఎందుకు ఫోన్ ఎత్తట్లేదు? అది సమాధానం చెప్పు నాకు. 3 నెలలు అయింది. ఎట్లా పోయినావు? ఏం చేస్తున్నావు? సన్యాసంలో కలిసిపోయినావు ఎట్లా? నేను వదిలేయడం ఏంటి? మన ఇద్దరికి ఏమన్నా అయిందా? సంసారం ఏమన్నా? వదిలేయడం ఏంటి అంటున్నా. వదిలేయడం ఏంటి? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు అలా లిప్స్ అనుకో, అర్థమవుతుందా? చచ్చిపోతాం ఈడ. దరిద్రం నాకు నీ దరిద్రం, నీకు నా దరిద్రం పట్టిందా? అది వదలట్లేదు. నువ్వు చచ్చిపోతే నా ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? నా గురించి ఆలోచించవా? ఎందుకు ఆలోచించు? ఏంది బంగారు? నా గురించి ఆలోచించి ఏదో ఒకటి. ఇంకేం లేదా నీకు? నాకు ఇంకేం లేదా? ఏం లేదు ఇక్కడ. ఆ రోజు పెట్టిన ముద్దు ఏంటి? ముద్దు పెట్టినావు కదా ఒకటి. పెడతాను, పిల్లలకు కూడా పెడతాను. అంటే పిల్లలు నేను ఒకటేనా? గేదివి నువ్వు కూడా ఇప్పుడు ఒకటే. నువ్వు ముందు ఇక్కడ చూసి మాట్లాడు. అర్థమవుతుందా? అంటే అంటే నువ్వు ఎందుకు చూపిస్తున్నావు మరి నడుము? నాకు చూడ నీ ఇష్టం అంటే చూడడానికి కదా మరి చూపించేది. మరి ఎందుకు చూపిస్తాను? ఏం నచ్చింది కాబట్టి చూస్తున్నాం కదా. మరి ఒకసారి నొక్కనా? రబ్బరు బుగ్గల రామ్సిలక రయ్యంటున్నా నీ వెనక. మరి చూపించేది అన్నావు కదా. చూపించేటప్పుడు నొక్కడానికి ఏమి? ఇంకెవరు? ప్రభాస్ వచ్చి నొక్కుతాడా? నేనే నొక్కుతా. నన్నే ప్రభాస్ అనుకో. నేను ఎవరిని నొక్కట్లేదు. నేను అట్లా కనపడుతున్నానా? ఎంత క్యూట్ ఉన్నా నేను? నొక్కితే ఇట్లుంటానా? అందంగా ఉన్నా నేను అంటే? నేను చెడిపోలేదు ఇంకా. నా పర్సనాలిటీ పర్ఫెక్ట్ ఉందంటే. నువ్వు ఫోన్ ఎందుకు ఎత్తడే? నా సమాధానం చెప్పు. ఇంకేం అడగను నేను. ఏంటి ఇంట్రెస్ట్ లేదు? ఇంట్రెస్ట్ లేకపోవడం ఏంది? నేనేం తప్పు చేశాను? ఎందుకు నువ్వు ఇంట్రెస్ట్ లేదంటున్నావు? నాకు అర్థం కాక అడుగుతా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఇంట్రెస్ట్ లేదు. నీకు అమ్మాయిల మోజు ఎట్లా ఉందో నాకు నీ మీద ఇంట్రెస్ట్ ఎట్లా లేదు. మరి ఫస్ట్ లో ఎందుకు తిరిగినావు? నేను పెళ్లి చేసుకుంటాను. ఇది వేడికి ఇట్లా వచ్చిందిలే. అమ్మాయిలు కొరికేసారని చెప్పుకోవచ్చు. అమ్మాయిలు ఎందుకు కొరుకుతారు? మీద పడి అంత మనమదున్నా నేను తేడాగన్నా? ఏమో నీకే తెలియాలి. అది తేడా నీతో నేను కలిసాను. నువ్వు మూసుకుని ఇక్కడ చూసి మాట్లాడు ఫస్ట్. కాదు నడము ఏంది? మరి ఇంత సన్నగా ఎందుకు తయారైంది నాకు అర్థం కావడం లేదు. ఎందుకు అది లాభో కథ ఏంటి మ్యాటర్? అందరికి ఎందుకు రాదు అట్లా? చాలా మంది అమ్మాయిలతో నేను చాలా మంది అమ్మాయిలను చూశాను. నడుము అందరికి ఎందుకు రాదు అట్లా అంటున్నా. నడుములు చూడలే, జస్ట్ పర్సనాలిటీ రోడ్డు అమ్మడి పోతుంటే చూసా. వాళ్ళకి రాలేదు అట్లా నడుము. నీకు ఎందుకు వచ్చింది అంటున్నా. ఆ లిప్స్ చూడు ఎంత పెటల్స్, రోజ్ పెటల్స్ లాగా, ఎంత పింక్ కలర్ లో, ఎంత ప్లెయిన్. రోడ్ల మీద ఏంటి? ఇప్పుడు నిన్ను కలవడానికి వచ్చాను. ఎప్పుడు చూసినావు నువ్వు? నాకు గోల్ లేదు, చిల్లరా నేను. ఓం శక్తి దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలకు ప్రత్యేకంగా శాశ్వత పరిష్కారం చేయబడును. గురూజీ సంజీవరాజు గారు నా కుటుంబంలో జరిగే కొన్ని సమస్యలకు కూడా మంచి పరిష్కారాలు అయితే చూపించారండి. స్క్రీన్ మీద నేను ఇచ్చిన నంబర్ కి కాల్ చేసి మీ కుటుంబంలో కూడా ఎటువంటి సమస్యలున్నా కానీ గురూజీ గారికి ఒక్క ఫోన్ కాల్ ద్వారా కాల్ చేసి మీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకోండి. మరి మగానే మరి అయితే ఎంతమంది కలిసావు? నేను ఎవరిని కలవాలా? మరి అంటే దీనికి అర్థం ఏంటి? నువ్వు ఎవరిని కలవలేదంటే? వయసు వచ్చి పెళ్లి చేసుకుని ఒక అమ్మాయితో పోతారు, అందరితో కలుస్తారు రోడ్ల మరి. ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నావు నన్ను అట్లా? నువ్వు నాకు సమాధానం చెప్పు. ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? నేను కాల్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? మెసేజ్ ఇంట్రెస్ట్ ఏంటి? నాకు ఎవరున్నారు? ఇంకా ఏం మాట్లాడుతున్నావు ఉషా? నువ్వు అనుకుంటే అవుతుందా ఉషా? నువ్వు అనుకుంటే అవుతుందా ఉషా?
చూసాను కదా కళ్ళారా అనుకుంటున్నాను. ఏం చూసావు ఉషా? ఎందుకు ఉషా ఇట్లా నన్ను ఇబ్బంది పెడుతున్నావు? నాకు చాలా బాధ వేస్తుంది ఉషా. నాకు ఒకటి అర్థం కాదు, పెళ్లి చేసుకోమంటే చేసుకొని అంటావు, లవ్ చేయమంటే చేయను అంటావు, కొన్ని పోదా రూమ్కి వెళ్ళి కలుద్దామంటే అది రానంటావు. ఏం చేస్తావు అసలు? నాకు అర్థం కాదు. జస్ట్ ఫ్రెండ్స్ మాట్లాడడం, చాటింగ్, మీటింగ్, డేటింగ్. వద్దేలా, నేను ముందే నీకు చాలా సార్లు చెప్పా విషయం, నేను ఫ్రెండ్షిప్ చేయను. నాతో డైరెక్ట్ అటాక్ కావాలి. పెళ్ళన్నా కానీ ఏదైనా కానీ నీతో నాకు కావాల్సిన ఫ్రెండ్షిప్ మాత్రం వద్దు. ఏంది విషయం నువ్వు అట్లా అంటే ఎట్లా విషయం? ఏం చేయాలి విషయం? ఏంది విషయం నువ్వు అట్లా డైరెక్ట్ మాట్లాడితే ఏమవుతుంది? నువ్వు ముందు ఇక్కడ చూసి మాట్లాడు. ఏం చూసి మాట్లాడాలి? చూపిస్తున్నావు కదా, అది చూడండి ఫస్ట్. నా కోసమే కదా ఎక్స్పోజ్ చేసేది. ఎందుకు చూపిస్తాను? మరి ఎందుకు హిందీ కట్టుకోవచ్చు? జనాలు ఎవరు నాకు పడరు అనుకున్నావు అంటే వాళ్ళకి చూపించాలనుకుంటున్నావా? అందరికి చూపిస్తావా? అందరికీ చూపిస్తా. నీకు కూడా చూస్తున్నావు ఆల్రెడీ. అంటే అందరు చూసిన తర్వాత నాదేముంటుంది ఇంకా? నేను చూడాలి కదా. చూడండి, నేను మెయిన్ సొంత చూడకుండా బయట వాళ్ళు చూసేది ఏంటి? అయితే పద మరి పెళ్లి చేసుకున్నాం, నీకే చూపిస్తా, మొత్తం శృంగారం మొత్తం నీకే చూపిస్తా. ఎప్పటికీ చూపించను. అర్థమంటే పెళ్ళి అంటావు. పెళ్ళి అంటే పెళ్ళి పెళ్ళే కావాలి. పెళ్లి ఏం చేయమంటావు? ఏంది ఏం చేయమంటావు? ఫ్రెండ్షిప్ చేద్దాం, తిరుగుదాం. ఒకటి చెప్పు నాకు, ఏమొస్తుంది నీతో ఫ్రెండ్షిప్ చేస్తే? ఏంది ఏమొస్తుంది? ఏమొస్తుంది? ఏమైనా వస్తుంది. నాకు ఏమైనా లాభం ఉందని చెప్పు, నేను ఫ్రెండ్షిప్ చేస్తా. నన్ను కడుపు వస్తుంది. అది ఒంటిలోని చేసి నల్లరి నీకేం తెలుసు? అదే కదరా, మరి పద అంటే రానంటున్నావు కదా, మరి ఫ్రెండ్షిప్ అంటున్నావు, ఇట్లా వద్దంటున్నావు, మరి ఇంకేం వస్తుంది చెప్పు. నేను ఏం మాట నాకు అర్థం కావట్లేదు. నువ్వు అటు మాట్లాడదు ఉషా, ప్లీజ్ ఉషా. అది కాదు ఉషా, జస్ట్ ఫ్రెండ్షిప్ మాట్లాడదామని పిలిపించాను. నేను మాట్లాడుతున్నాను, నీతో ఇంట్రెస్ట్ ఉంది. నువ్వు డైరెక్ట్ పెళ్ళి అంటున్నావు, అవన్నీ సెట్ అవ్వవు ఉషా. ముద్దు పెట్టుకున్నా నేను కూడా ఇటు పక్కన కొరుకుతా. లిప్పు అమ్మాయి ఎటు కొరుకుంది కదా, ఇది కొరకలేదు, వేడి వల్ల వచ్చింది. అప్పుడు నేను కొరికి చూపిస్తాను. సరే, నీకు ఇంట్రెస్ట్ ఉంటే పెట్టు. నీ ప్రేమ ఏందో నాకు తెలుస్తుంది. తర్వాత పెళ్ళి కావాలని లేదు నేను చెప్తా. రెడీ? నీకు ఇష్టం ఉంటే పెట్టు. నీకు ఇష్టం ఉంటే పెట్టు. అంటే ముద్దు పెడితే తెలుస్తుందా? అవును, ఇష్టం ఉందా లేదా తెలుస్తుంది, లేకపోతే ఎలా తెలుస్తుంది? నీకు ఇష్టం ఉంటే పెట్టు. నేను ఎవరి దగ్గర పెట్టించుకోలేదు. నేను చాలా మంచోని. పత్తి గింజ వద్దానండి, మాటలు లేదు. భయం వేస్తుంది. ఒక ముద్దు పెట్టు, నీకు నచ్చితే నిజంగా పెట్టాలనిపిస్తే పెట్టు. జస్ట్ మరి ఆలోచిస్తా. అప్పుడు నేను బక్కడ తన్నుతా, మళ్ళీ ఒక తన్ను. పెట్టు ఒక ముద్దు. మా చెంపపైన నేను అడిగేది, నేనేం అడుగుతున్నా? చెంపపైన ఒక ముద్దు. మన చెంపల మీద గింపల మీద పెట్టాను, డైరెక్ట్ అటాకే. వాళ్ళు మళ్ళీ ఆలోచిస్తా ఇట్లా అని వద్దు చెప్తున్నారు. చెప్పవేంద్రా? ఇక్కడనే ఇప్పుడు ఇక్కడే చెప్పాలి నాకు. మళ్ళీ ఇల్లు ఆలోచిస్తా, కాల్ చేస్తా. దేని గురించి? షార్ట్ గురించా, పెళ్లి గురించా? నువ్వేదని అనుకో, నాకు రెండు ఓకే. పెళ్ళి వద్దు, షార్ట్ ఓకే. ఓకే ఓకే, నాకు కూడా ఓకే. నీకు నిజంగా నా పైన ఇష్టం ఉంటే మాటలు కాదు, పెళ్ళి వద్దు, నాకు షార్ట్ కావాలి. షార్ట్ ఓకే అయితే చూడు. వెళ్ళిపోదాం కాదు, నాకు ప్రూవ్ చేయి. నీకు నిజంగా ఇష్టం అని ప్రూవ్ చేయి. ఒక ముద్దు పెట్టు. రూమ్కి నిజంగా వస్తా. పెళ్లి గురించి అయితే నేను చెప్పలేను. నీకు నిజంగా నా పైన మరి నిజంగా ఉంటే ఇంట్రెస్ట్ పెట్టు. మరి ఎందుకు నేనంటే అంత ఇష్టం నీకు? ఉంటుందిగా ఇష్టం అనేది అక్కడ కూడా నీకు. నాతో నేను ఏమంటారు మీ తెలుగులో, నీతో సెక్స్ చేయాలని ఉంది నాకు. కదా పోదాం. నా జీవితానికి ఒక మీనింగ్ వచ్చింది చాలు. ఇక నాకు ఇంకేం వద్దు ఈ లైఫ్ లో. అంత వద్దా? ఇక్కడ అయిపోయిందా? ఎంత మెత్తగా ఉన్నాయి తెలుసా లిప్స్? నేను కూడా మెత్తగానే ఉంటా, బాగుంటా. ఓ మై గాడ్, రూమ్కి వెళ్ళి నొక్కితే ఎవరం గట్టిగా ఉంటది. పద మరి, అదే అంటున్నా ఇందాంచి పద అంటుంటు నువ్వు ఇక్కడే సోదేస్తున్నావు కానీ రావట్లేదు రూమ్కి. కదా ఎందుకు ఇష్టం నేనంటే? రూమ్కి డబ్బులు లేవా? అవి కూడా పెట్టుకుంటావా? పెట్టుకుంటాం. లేవు నా కాడ. మరి పద వెళ్ళిపోదాం. నాకు అట్లా చెప్తే మా ఇంటికి తీసుకుపోతా. మా ఇంట్లో కూడా ఎవరు లేరు. ఏంటి ఇంట్రెస్ట్ ఉందా? బాగుంది తెలుసా ఇది. దేవతలా నేను చూస్తున్నా. చూస్తావేంది? నాకు ఎట్లెట్లో ఉంది. ఏం చేయాలి నేను? ఇంకా ఏం చేయొద్దు. రూమ్కి వెళ్ళాక నేనే చేస్తాను మొత్తం. ఏంటి
ఏం చేయొద్దు, రూమ్ కింద నేనే చేస్తాను ఇప్పుడు. పదా, ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది నాకు. పదా అమ్మా అమ్మా, చల్ పదా. ఏం చెల్లి పదా? కలుద్దాం పదా. నడుము తగలచ్చు ఒకసారి. ఆ? బెత్తెడు, 2 బెత్తెలు, 3 బెత్తెలు ఉంది. అంత కావాల్సినంత చేసుకోవచ్చు పదా పదా. అమ్మా, నాకు మాటలు రావట్లేదు, చాలా కష్టంగా ఉంది. రాకుండా చేయడమే కదా రొమాన్స్ అంటే. మరి నాకు చాలా కష్టంగా ఉంది. అందుకే అంటున్నా, రూమ్కి పోయానుకో నీ కష్టాన్ని మొత్తం నేను తీర్చేస్తా. పద్దా నాకు చాలా సిగ్గేస్తుంది ఉషా, నిన్ను చూస్తే ఎత్తుకోవాలని ఉంది నాకు. ఎత్తేసుకో. ఏం ఎత్తుకోవాలా? నన్ను. నిజంగా ఎత్తుకోవాలని ఉంది ఉషా నాకు నిన్ను చూస్తే. అందుకే అంటున్నా. మై గాడ్, హ్యాపీ పద పోదాం ఇప్పుడు. ప్లీజ్ నడుమా, ఇంట్రెస్ట్ వస్తుంటే అసలు ఆపేస్తావేంటి? ఒక ట్రైల్ వేద్దామే ప్లీజ్. మరి రా. రోడ్డు మీద ఏంటే కాదే, మళ్ళీ నువ్వు పెళ్ళికి వెళ్ళంటే అవన్నీ నాతో అవ్వదే. సీరియస్గా నేను పెళ్ళి అన్నా ఏమి అన్నావు? ఆ? జస్ట్ అట్లా కలుద్దాం, సాటిస్ఫైడ్ అవుతాం, వచ్చేద్దాం అంతే. ఇంత క్యూట్ ఉన్నావు తెలుసా? అందుకే రమ్మంటున్నావు. నాకు ఆ నడుము గట్టిగా ఈ చేత పట్టుకోవాలని ఉంది. పట్టుకోవాలా? అలా అందరూ చూస్తే పర్లేదులే, పట్టుకో. ఓ మై గాడ్, ఇప్పుడు వెళ్దామా? ఏంది? వెళ్దాం పదా. ఎక్కడికి? మా ఇంటికి వెళ్దాం, కలుద్దాం, నైట్ అంతా ఉందాం. నైట్ అంతా కలిసి మార్నింగ్ వచ్చి స్నానం. ఎన్ని రౌండ్లు కావాలి? నాకా నీకు ఎన్ని నచ్చితే నీకు నీ స్టామినా బట్టి. నాకు ఉందనుకుంటున్నావా? స్టామినా లేదనుకుంటున్నావా? ఉంది కాబట్టి ఇంకా ఎంతసేపు మాట్లాడుతున్నా. ఆ? ఉంది కాబట్టి ఇలా చూడలేదు కదా ఇంతవరకు. మనిషిని చూస్తే అర్థమైపోతుందిరా. 6 అడుగులు ఉన్నావుగా. 6 అడుగులు ఉంటే స్టామినా ఉంటుందా? ఉంటుంది. కాదు, ఎన్ని రోజులు మరి ఇంత ప్రేమ ఉంటే 3 నెలల నుంచి ఎందుకు కలవలేదు? అప్పుడు ఇంట్రెస్ట్ రాదు. ఇప్పుడు వచ్చింది చూడ, తాత కూడా చూస్తున్నాడు, ఆయన కూడా ఇంట్రెస్ట్ వస్తుంది, నీకు రావట్లేదు. రమ్మంటే రావు. రా ప్లీజ్ ఉషా. రా ప్లీజ్. కాదు ఉషా, ప్లీజ్ ఉషా. వస్తుంది, పోతా నేను మళ్ళీ. ముద్దు పెట్టే ప్లీజ్ ప్లీజ్. ఒక్క ముద్దు ప్లీజ్, వస్తుంది. ఒక్క ముద్దు. నా పెదవులు నువ్వైతే నీ నవ్వులు నేను. ఉషా